హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ క్రేవింగ్ వచ్చింది. ఇంట్లో ఏమున్నాయని చూస్తే క్యారెట్స్ ఉన్నాయి. సో క్విక్గా క్యారెట్ హల్వా చేసుకొని తినేసాము. సూపర్ యమ్మీ వచ్చింది ఈసారి. నేను మీకు ఇక్కడ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాజ్ ఇది అందరికీ తెలిసిందే. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, మే 12న భోపాల్లో వాళ్ళ ఇన్లాస్ హౌస్లో ఆఫ్టర్ 5 months ఆఫ్ అవర్ మ్యారేజ్ లైఫ్ త్విషా శర్మ అనే ఒక ఇండియన్ యాక్ట్రెస్ కమ్ మోడల్ చనిపోయారు హ్యాంగ్ చేసుకొని. సో పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇది ఒక డౌరీ హెరాస్మెంట్ కేస్ అని చెప్పేసి, రిపీటెడ్గా హస్బెండ్ అండ్ ఇన్లాస్ డౌరీ కోసం హెరాస్ చేసేవాళ్ళని వాళ్ళు అంటున్నారు. ఇన్లాస్ ఏమంటున్నారంటే తనకు కొన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ కొన్ని అలవాట్లు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. బట్ మెడికల్ రిపోర్ట్లో క్లియర్గా వచ్చింది తనకు ఎలాంటి అలవాట్లు లేవని చెప్పేసి. ఇదంతా పక్కన పెడితే ఆవిడ నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. గిరిబాలా సింగ్, ఆ రిటైర్డ్ జడ్జ్ అండ్ మదర్ ఇన్ లా ఆఫ్ దట్ త్విషా శర్మ. ఆవిడ ఏమంటారంటే వాళ్ళ డాటర్లా చనిపోతే చనిపోయిందంట, బట్ వాళ్ళ ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేసి రెప్యుటేషన్ దెబ్బతీసి వెళ్ళిపోయిందని ఆవిడ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత ఆవిడ దగ్గర నుంచి అనిపించింది ప్రపంచంలో ఎవ్వరికి ఇలాంటి మదర్ ఇన్ లా అండ్ అలాంటి హస్బెండ్ రాకూడదని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ అయితే ఏకంగా పరారీలో ఉన్నారు లాస్ట్ 10 days నుంచి. ఈ కొడుకుల మీద పుట్టిన దగ్గర నుంచి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అదంతా కోడలు తేవాలని ఫీల్ అవుతారో ఏంటో నాకు అర్థమవుదు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చాలా బాధ అనిపించింది నాకు.